మంచి ఉన్నత స్థితిలో ఉన్న వారిని ఎప్పుడైనా వ్యక్తిగతంగా మనం కలిస్తే వారి నోటి నుంచి వచ్చే మాట అన్నీ ఉన్నాయి, చాలా సఫిషియెంట్గా ఉన్నాం, కానీ నెమ్మది లేని పరిస్థితులలో ఉన్నాం, ప్రశాంతత లేదు అనే మాటను మనము దాదాపు వింటాం. మరి ఈ ప్రశాంతత దొరకాలి అని అంటే మన స్నేహితులకు చెప్పుకుంటే వస్తుందా ప్రశాంతత? బంధువర్గానికి చెప్పుకుంటే వస్తుందా నెమ్మది? కాదు కదా. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు ఈ పాట రాశాడు, మీ అందరికీ తెలుసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నిజమే స్నేహితులారా, బాధలలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యం. ఆ వాక్యం యుద్ధకు పరిగెత్తాలి. మరి నీవు అలా పరిగెత్తుతున్నావా, లేక అనవసరమైన ఆలోచనలు ఇచ్చేవారి యుద్ధకు పరిగెత్తుతున్నావా? ఆలోచిద్దాం. దేవుని బిడ్డలారా, మరి కీర్తనల గ్రంథం 119వ దావీదు కీర్తన 165వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, తప్పకుండా చదవాలి. మరి నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించిన వారికి నెమ్మది కలుగుతుంది అని. ధర్మశాస్త్రం యొద్దకు పరిగెత్తాలి దేవుని బిడ్డలారా. ఎక్కడెక్కడో వెళ్ళి అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన ప్రయత్నాలు చేసే కంటే దేవుని ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని ఆయన సన్నిధిలో నీవు మోకరించినట్లయితే నీకు కావలసిన నెమ్మది నీకు దొరుకుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే ప్రయత్నము చేద్దాం. అట్టి కృపలో దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.